తాత నమస్తేనే. ఆ, ఏం పేరు? నా పేరు దశరథం. దశరథం గారు. ఏం చేస్తుంటారు? టైలర్ టైలరింగ్ చేస్తుంటారా? ఎక్కడ ఉండేది ఎక్కడ? బాలనగర్. ఇదే బాలనగర్ ఆ. లోకల్. ఇక్కడనే ఓకే. సో ఇక్కడ ఉంది ఓటు ఇటంతా. ఆ ఓటు ఇటు అంతా అయినా ఉన్నాయి. కాగా మరి ఎట్లుంది మరి బాలనగర్ లో ఇక్కడ పరిస్థితి ఎట్లున్నాయి? మన పనులు అవుతున్నాయి అభివృద్ధికి? ఏం పనులు అంటే అది చేసే వాళ్ళు చేస్తారు కానీ కొంచెం తక్కువనే ఉంటుంది. ఓకే. ఎవరు ఎమ్మెల్యే ఎవరు తెలుసా ఆయన? ఎమ్మెల్యే మాధవ్. మాధవరం కృష్ణ. ఆ, ఓకే. ఎట్లుంది మరి ఈయన పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది? ఆయన ఏరియాలో మంచిగానే చేసుకుంటాడు. ఇప్పుడు ఇది కూడా అందుకే వస్తుంది కదా. ఇది కూడా అక్కడనే వస్తుంది. ఓకే. ఏంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఎట్లా అనిపిస్తా ఉంది? ఏంది పరిస్థితి అసలు? ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తారు అట్లా. మరి పథకాలు బాగానే ఇచ్చినట్టు కదా, ఏమైనా వస్తున్నాయా? ఏం పథకం ఇచ్చా ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టిండు, మా దగ్గర డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకో ఆ, ఆ, మాకు 50 ఉంటే ఇప్పుడు 200 అయింది అయ్యో. టికెట్ అట్లా. కానీ మరి ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది? 2016. 4000 ఇస్తా అన్నాడు కానీ ఇస్తలేడు. 4000 ఇస్తా అన్నాడా? ఆ. ఎందుకంటే మరి ఎందుకు ఇవ్వట్లేడట? ఏమో ఇస్తాం ఎప్పుడు ఇస్తాడు ఇక అట్లా అని. డబ్బులే లేవంటాను కదా అసలు ప్రభుత్వం. ఏమో అప్పు ఉన్నదంట. ఏం అప్పులు ఉన్నాయి? లేడీస్ కి 2500 ఇస్తా అన్నాడు. ఫ్రీ బస్ లేవు, ఇవి లేవు, ఏమి లేవు. ఫ్రీ బస్సే పెట్టింది ఆర్డర్లకు ఒకటి. మంచిది అంటావా ఫ్రీ బస్? మరి ఏం మంచిది, మామూలు ఎక్కువ మా మొగళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటాను కదా. లేవు మళ్ళా. సీట్లు ఉంటే లేవు, మా దగ్గర డబుల్ ట్రిబుల్ తీసుకుంటాను. ఆ. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ కి ఈ కాంగ్రెస్ కి ఏమైనా తేడా కనిపిస్తుందా? అప్పుడు కాంగ్రెస్ అంటే అప్పుడు మాకు అంత ఐడియా తెలియదు, లోక జ్ఞానం ఎక్కువ ఇదైతే లేదు. ఇది మన కేసీఆర్ వచ్చినాక కొంచెం తెలివి వచ్చింది, ఎట్లా చేయాలి అట్లా చేయాలి అని. అంటే అప్పుడు మేము అన్ని అర్థం చేసుకొని ఇది చేస్తున్నాం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు ఉన్నప్పుడు బాగుండేనా? ఆ? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా బాగుందా? కేసీఆర్ వచ్చినా కొంచెం మంచిగానే అయింది. దాన్ని ఇల్లు తీసుకొని ఇట్లా ఇట్లా చేస్తుంది అట్లా. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికైనా ఇస్తాలా నైడా? ఇస్తారు, ఇచ్చే కాడికి ఇస్తారు, మాకు దొరుకుతలేదు. మేము ఎప్పుడో పెట్టినాం, ఇంకా రాలేదు మాకు. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ సన్న బియ్యము ఫ్రీ కరెంట్ ఓకేనా? ఈ సన్న బియ్యం ఇప్పుడు ఇస్తారు. ఫ్రీ కరెంట్ అది తక్కువ. అంతేనా? ఇప్పుడు 4 ఇల్లు ఉంటే ఒక ఇంటికి వచ్చింది, కొన్ని ఇళ్ళకి రాలేదు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి ఇప్పుడు రాబోయే రోజులలో, ఏది కార్పొరేటర్ ఓట్లు ఎట్లుంటాయి మరి? ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈసారి? చూస్తాం, ఆయన చేసి ఇచ్చేయాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, 3 పార్టీలు ఉన్నాయి కదా. ఎక్కువ కొట్లాడింది అందరు కొట్లాడుతారు, ఎవరు వస్తే బాగుంటుందని అది ఆలోచన. మీకేమనిపిస్తుంది మీరు చూస్తున్న దాని ప్రకారం? చూసిన ప్రకారం అంటే ఇప్పుడు మళ్ళీ అదే కార్కి వేయాలనుకుంటాను. కార్కి అనుకుంటాను. కానీ మరి కేసీఆర్ అంతా అప్పులు చేసిపోయిందంట రాష్ట్రం. అట్లనే మరి వాళ్ళకి ఆయన అప్పులు ఉన్నా కానీ అన్ని చేసిండు కదా. అప్పు చేసైనా చేసిండు అట్లా. ఇదే 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏమో చూద్దాం అప్పుడు. ఇప్పుడు ఇంకోటి సర్వే ఒకటి చేసి లాయి ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లు తీసేస్తాలుగా చేసి రాసి ఇచ్చింది. అది మంచిదే. అక్కడ ఇక్కడ డబల్ వేస్తున్నట్ట ఊరు ఉంది, అది ఒకటి మంచిది. ఏంది మరి మళ్ళీ ఎవరు ఉంటే బాగుంటది మరి రాష్ట్రానికి? ఏమో చూస్తాం అప్పటి వరకు. మెజార్టీ బట్టి ఉంటుంది. నీకేమనిపిస్తుంది? నాదైతే కేసీఆర్కే వేస్తాను.